శ్రీ పరాభవనామ సంవత్సరం సింహరాశి మిత్రులకి ఎలా ఉంది అని చూద్దాం. మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మఖా నక్షత్రం, పూర్వ పల్గుని పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం పల్గుని వారికి మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగెడుతున్నారు. మీకు ఒక చిన్న సూచన, సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. నాళిక మీదే శని ఉంది. కాస్త మీరు ఒక మెట్టు తగ్గి ఉంటే బాగుంటుంది. మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్న శని నాళిక మీద కూర్చుంటున్నాడు, కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు, జాగ్రత్త. అందులోనూ మొన్నటి గ్రహణం 3వ తారీఖున జరిగినటువంటి యొక్క గ్రహణం ఉబ్బా నక్షత్రం మీదే వచ్చింది. కాబట్టి కొంచెం ఈ సంవత్సరం జాగ్రత్తగా, అందులోనూ మొదటి 90 రోజులు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. ఓకే, పరాభవన సంవత్సరం సింహరాశి వారికి పట్టుదల, నాయకత్వం, కీర్తి తీసుకొచ్చే సంవత్సరం. కొన్ని సవాళ్ళు వచ్చినా ధైర్యంగా ఎదురు చూసుకుంటారు. పోస్ట్ ఆగస్టు మీకు చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా శని భగవానుడు ఈ సంవత్సరం శని మీనరాశిలో 8వ స్థానంలో, అందుకే అష్టమ శని అని చెప్పి చెప్పబడింది, సంచరిస్తున్నారు. పనుల్లో ఆలస్యం, అనుకోని ఖర్చులు, ఓర్పు వ్యవహరించాలి. ఇది అష్టమ శని ప్రభావం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. గురు భగవానుడు ఎలా ఉన్నాడనంటే, ప్రారంభంలో గురుడు 11వ ఇంట్లో ఉన్న జూన్ 2, 2026 గురు 12వ ఇంటికి, అక్టోబర్ 31 గురు జన్మరాశికి సింహంలోకి వస్తున్నారు. జనవరి 25, 2027 తిరిగి 12వ ఇంటికి కలుస్తున్నారన్నమాట. దీనివల్ల గురు భగవానుడు బాగున్నాడని ఇంతకుముందే చెప్పాను. ఆదాయం పెరుగుతుంది. అందులో రాజు గురు ఈసారి చాలామందికి గురు భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు అనుకుందాం. ఆదాయం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, కొత్త అవకాశాలు వస్తాయి. సరే, రాహుకేతు యొక్క సంచారం సంవత్సర ప్రారంభంలో రాహు 7వ ఇంట్లో, కేతు జన్మంలో ఉన్నారు. డిసెంబర్ 6 రాహు 6వ ఇంట్లో, కేతు 12వ ఇంట్లో. దీనివల్ల వచ్చే ఫలితాలు అంటే శత్రువులపై విజయం. రాహుకేతులు కూడా యోగంగా ఉన్నారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది, సమస్యల పరిష్కారం అవుతుంది. ఎప్పుడో ఒక శస్త్రచికిత్స అయినటువంటి వాళ్ళకి కూడా ఉపశమనం జరుగుతుంది అంటారు. ఎన్నో రోజులుగా ఆడవాళ్ళు పీసీఓడి కానీ గైనిక్ రిలేటెడ్గా డిస్టర్బ్ అయిన వాళ్ళకి అందరికీ కూడా క్లియర్ అయిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటారని కూడా చెప్పచ్చు. ఇంకా ఈ సంవత్సరం ఆర్థికంగా ఎలా ఉంటుంది అని అంటే, సంవత్సర ప్రారంభంలో మంచి ఆదాయం, మధ్యలో ఖర్చు వస్తుంది, చివరికి చాలా స్థిరత్వం ఉండి వ్యాపారంలోనూ లేదా అన్ని రకాల వర్గంలోనూ ఆర్థికంగా లోటు లేకుండా ఉంటుంది. ఎందుకంటే శుభ కార్యక్రమాలకి ఖర్చు పెట్టే అవకాశాలు ఈ సంవత్సరం చాలా చాలా ఎక్కువ ఉంది. అది వివాహానికి ఉండొచ్చు, గృహప్రవేశానికి ఉండొచ్చు, సంతాన విషయంలో ఉండొచ్చు, అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారం కూడా అద్భుతంగా జరుగుతుంది. ఒక్కొక్కసారి ప్యానిక్ అవుతారు, ప్యానిక్ అవ్వకండి, ఈ సంవత్సరం బాగా ఉంది. ఈ సంవత్సరంలో ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి, పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి, నాయకత్వం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. మంచి అప్రిషియేషన్స్, మీకు మంచి మంచి ఇది వచ్చింది. ఇది స్త్రీ పురుషులు ఇరువురికి కూడా. స్త్రీలు ఎవరైతే ఉద్యోగస్తులుగా ఉన్నారో వాళ్ళకంతా ప్రమోషన్స్ వస్తాయి. టీమ్ మేనేజ్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ప్రైవేట్ గాను లేదా గవర్నమెంట్ గాను చాలా అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఎన్నో రోజులుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇది ఒక మంచి సమయం. వివాహం కాని వారికి వివాహ యోగం మధ్యకాలంలో ఉంటుంది, వెంటనే రాకపోయినా మధ్యలో ఉంటుంది. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన చాలా అవసరం. కాస్త ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి మిత్రులారా, మీరు మీ వారితో కానీ మీరు మీ శ్రీమతితో కానీ కాస్త సంయమనంతో పాటించండి. మీకు మాత్రమే తెలుసు అనుకునేది సింహరాశి మిత్రులు, కానీ ఒకటి చెప్తున్నాను, మీకు కూడా తెలుసు అనుకుంటే ఇంకా చాలా బాగుంటుందేమో అనే యొక్క సూచన. దీనివల్ల మీ కుటుంబం బాగుంటుంది, మీ ప్రేమ వ్యవహారం బాగుంటుంది, ప్రేమికుల మధ్య ఆ విడిపోయినటువంటి వ్యవహారాలను కూడా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా ఆరోగ్యం పట్ల నరాల బలహీనత, వెన్న నొప్పి, విశ్రాంతి అవసరం కాబట్టి ఒక డాక్టర్ని చూపించుకోండి. గైనిక్ రిలేటెడ్గా ఆడవాళ్ళకి కూడా చెక్ చేసుకోండి. ఇంకా వ్యవసాయదారులకి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఇక్కడ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి డాక్టర్స్, ఇంజనీర్స్ అని కూడా చెప్పచ్చు. డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ డిఫెన్స్ కానీ ఇలాంటి వాళ్ళు, బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. ఇది బాగా ఉంటుంది. ఇంకా కామర్స్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. ఈ సమయంలోనే ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ప్రయాణాలు, ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి, వృత్తిపరమైనటువంటి యాత్రలు చేసేటవి ఉన్నాయి. ఆ సమయంలో మీ యొక్క విలువైనటువంటి వస్తువులు జాగ్రత్త, అది మిస్ప్లేస్ అవ్వకుండా చూసుకోండి. తర్వాత మీ యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, మీకు ఏటీఎం పిన్ నంబర్స్, మీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి మిస్ప్లేస్ అవ్వడం,
లేదా మిస్ అవ్వడం, దీని మీద లీగల్ యాక్షన్స్ కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాస్త జాగ్రత్త పడండి. మీ పైన ఉన్నటువంటి లీగల్ కేసెస్ ఏమైనా ఉంటే మిశ్రమంగా ఉంది, అటు గెలుపు లేదు ఇటు ఓటమి లేదు, అలా లాగుతూ ఉంటుంది. ఇంకా నక్షత్ర ప్రకారంగా ఏ నక్షత్రం వారికి సింహరాశిలో ఎలా ఉంటారనేది కూడా చూద్దాము. మఖా నక్షత్రం గౌరవం పెరుగుతుంది, ఉద్యోగంలో పురోగతి, నాయకత్వ లక్షణం. ఇందులో రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే కూడా చాలా అద్భుతంగా ఉంటారని చెప్పచ్చు. పుబ్బా నక్షత్రం పూర్వ పల్గుని ధనలాభం, కుటుంబంలో సంతోషం, శుభ కార్యక్రమాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరా పల్గుని నక్షత్రం మొదటి పాదంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు, పదవి ప్రభావం పెరుగుతుంది, సమాజంలో పెరిగే వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం ఏదైనా ఉందంటే 1, 3, 9. అదృష్టమైనటువంటి రోజులు ఆదివారం, మంగళవారం. అదృష్ట రంగులు కేసరి మరియు బంగారు రంగం వారు. ఈ సంవత్సరం పరిహారం ఏమైనా ఉందంటే ఆదివారం రోజు సూర్యారాధన చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి భాస్కరుడిని ప్రార్థించాలి. ఆదిత్య హృదయం ప్రార్థన చేయండి. సూర్యుడికి అర్ఘ్యం నీళ్లు వదలండి, తులసికి నీళ్లు వేయండి, ఎర్రని పుష్పంతో అర్చన చేయండి, గో పూజ చేయండి, గోవులకి ఆకుకూరలు పండ్లు ఇవన్నీ కూడా పెట్టండి. మీ ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా సంతోషంగా ఉండడానికి మీ యొక్క ఇష్టదైవం, మీ కులదైవం దేవాలయానికి వెళ్ళి